వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ హన్మకొండ నగరానికి సుమారు 5,400 కోట్ల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే నాయని తెలిపారు. ఈ మేరకు హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు వరంగల్ నగరాన్ని పట్టించుకోలేదని, హైదరాబాద్ తర్వాత వేగంగా నగరం అభివృద్ధి చెందుతోందని, నగర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల 3 నెలలకు నేను గతంలో చాలాసార్లు చెప్పినాను, ఇక్కడికి మేము ఒక టీం వర్క్గా ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానివ్వండి, అధ్యక్షులం కానివ్వండి, కలిసికట్టుగా సాధించినటువంటి విజయమే ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇక్కడ కేసీఆర్ గారు అయితే వరంగల్ ఇప్పటికీ వీడియో ఉన్నది నా దగ్గర, వ్యంగ్యంగా హేళన చేసినట్టు. ఇక్కడ ఎవరో మంత్రి ఉండగానే ఈ నియోజకవర్గంలో ఎవరు, ఆయన పేరేంది, బసవరాజ్ సారే. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం, వీడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా, సిగ్గు అనిపిస్తున్నది అని మాట్లాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా దానికి ఆడి వదిలేయకుండా ఏకంగా 2 ఎమ్మెల్యేలను ఇక్కడ గెలిపియండి, రాష్ట్ర సొంత బడ్జెట్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళటం జరిగింది. తర్వాత ఏం జరిగిందో వరంగల్ జిల్లా ప్రజలందరికీ అదేనా ఇంకా పెద్దది, ఆడి నుంచి మొదలు పెడితే మీకు ఇల్లు ఇస్తామన్న దాని దాకా ఏది కూడా ఫుల్ఫిల్ చేయలే. కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చౌరస్తాలో మీకు వీడియో కూడా చూపిస్తా, మాట ఇచ్చిండ్రు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నా మాకు చాలా ఇది చిరకాల కోరిక. వరంగల్ జిల్లా ప్రజలు వర్షం ఎక్కువైన సమస్య, తక్కువైన సమస్యగా ఉన్నదంటే వారు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఇవి అన్నీ కూడా చేసే బాధ్యత నాది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మాట ఇచ్చిపోయింది.